హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైవ్ భారత్. ఉమ్మడి ఏపీలో రిచెస్ట్ సెగ్మెంట్స్ లో ఒకటిగా నిలవడంతో పాటు సంచలనాలకు వేదికగా మారే నియోజకవర్గం గన్నవరం. 1989 తర్వాత టీడీపీయేతర అభ్యర్థులు ఇక్కడ గెలవలేదు. దీంతో ఈ నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా మారింది. అయితే ఈసారి ఈ నియోజకవర్గంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 2014-2019 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసిన వల్లభనేని వంశీ 2 సార్లు గెలిచారు. ఆ తర్వాత ఆయన వైసీపీలోకి మారారు. ఇక 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అంటే ప్రత్యర్థులు పాతవారే అయినా పార్టీలే అటు ఇటు మారాయి. దీంతో తమకు గట్టి పట్టున్న గన్నవరం నియోజకవర్గంలో గెలిచి తీరడంతో పాటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత ఆరోపణలు చేశారన్న కారణంతో వల్లభనేని వంశీని ఓడించాలనే పట్టుదల టీడీపీలో కనిపిస్తోంది. ఇక ఇక్కడ వల్లభనేని వంశీ గెలిస్తే ఆయన హ్యాట్రిక్ కొట్టడంతో పాటు తొలిసారిగా ఇక్కడ తమ పార్టీ జెండా ఎగరవేయాలని వైసీపీ భావిస్తోంది. దీంతో ఇక్కడ రాజకీయ సమీకరణాలు మరింత ఉత్కంఠగా మారాయి. ఈ నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గంలో పరిస్థితులు, పార్టీల బలాబలాలను తెలుసుకుందాం. గన్నవరం అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికి వస్తే 1955లో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సరిహద్దులు మారాయి. ప్రస్తుతం బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు మండలాలతో పాటు విజయవాడ రూరల్ మండలంలోని 9 గ్రామాలు ఈ సెగ్మెంట్ లో ఉన్నాయి. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ ఎక్కువ భాగం కృష్ణా జిల్లాలో ఉండగా కొంత భాగం ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. 1955 నుండి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే 1983 నుండి ఒక్క 1989 మినహా మిగతా అన్ని సార్లు టీడీపీ అభ్యర్థి లేదా టీడీపీ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి మాత్రమే గెలిచారు. అంతేకాదు 1955, 1962లో సిపిఐ తరపున పుచ్చలపల్లి సుందరయ్య గారు వరుసగా 2 సార్లు గెలవగా టీడీపీ 1983, 1985లో వరుసగా గెలిచిన అభ్యర్థులు మారారు. 2014, 2019లో వల్లభనేని వంశీమోహన్ వరుసగా 2 సార్లు గెలిచారు. దీంతో 1989 నుండి టీడీపీ గెలిచే స్థానాల్లో ఒకటిగా నిలిచింది. ఇక నియోజకవర్గంలో ఓటర్ల విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో దాదాపు 2,80,000 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్సీల ఓట్లు దాదాపు 75,000 ఉండగా కాపు సామాజిక వర్గ ఓట్లు దాదాపు 60,000, కమ్మ సామాజిక వర్గ ఓట్లు 47,000, బీసీ వర్గాల ఓట్లు 57,000 ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో సామాజిక వర్గాలతో పాటు ఆర్థిక అంశాలు కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి. గత 3 సార్లు జరిగిన ఎన్నికల్లో ఫలితాల విషయానికి వస్తే 2009లో టీడీపీ నుండి దాసరి బాలవర్ధన్ రావుకి 82,000 ఓట్లు, కాంగ్రెస్ నుండి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకి 66,000 ఓట్లు, ప్రజారాజ్యం పార్టీ నుండి బత్తిన రామ్మోహన్ రావుకి 15,000 ఓట్లు వచ్చాయి. దాసరి బాలవర్ధన్ రావు 15,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇదే సమయంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వల్లభనేని వంశీమోహన్ టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి లగడపాటి రాజగోపాల్ చేతిలో ఓడిపోయారు. ఇక 2014లో టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ కి 99,000 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి దుట్ట రామచంద్రరావుకి 89,000 ఓట్లు వచ్చాయి. 9,548 ఓట్ల మెజార్టీతో వల్లభనేని వంశీమోహన్ గెలుపొందారు. 2019లో టీడీపీ నుండి పోటీ చేసిన వల్లభనేని వంశీమోహన్ కి 103,881 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావుకి 103,043 ఓట్లు, సిపిఐ నుండి పోటీ చేసిన అఫ్సర్ సయ్యద్ కి 6,675 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో వల్లభనేని వంశీమోహన్ 838 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. 2014లో ఆయనకు 49% ఓట్లు రాగా 2019లో 47% ఓట్లు వచ్చాయి. అదే సమయంలో వైసీపీ ఓట్లు 2% పెరిగాయి. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చింది. కొన్ని రోజులకే వల్లభనేని వంశీమోహన్ వైసీపీ వైపు వెళ్లారు. అధికారికంగా పార్టీలో చేరకుండా టీడీపీకి దూరమయ్యారు. కొన్ని రోజుల తర్వాత అధికారికంగా వైసీపీలో చేరారు. ఆయనకే టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. దీంతో గన్నవరంలో వైసీపీ కీలక నేతగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు టీడీపీకి వచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీ నుండి వంశీమోహన్, టీడీపీ నుండి యార్లగడ్డ ప్రత్యర్థులుగా ఉన్నారు. అంటే 2019తో పోల్చితే అభ్యర్థులు వారే అయినా ఆపోజిట్ పార్టీలో చేరి పోటీ పడుతున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే వైసీపీ క్యాడర్, వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రధానమైనవి. ఇక నియోజకవర్గంలో కొన్ని రోజులుగా వల్లభనేని వంశీమోహన్ సొంత క్యాడర్ ని తయారు చేసుకున్నారు. 2009 నుండి గన్నవరంపై ఫోకస్ పెట్టడంతో సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గత 6 నెలలుగా సైలెంట్ గా నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో పార్టీ శ్రేణులతో టచ్ లో ఉన్నారు. వాస్తవానికి వల్లభనేని వంశీ 2014 నుండి అమలు చేస్తున్న వ్యూహం కూడా ఇదే. పార్టీ బలం ఓ ఎత్తైతే
తనకు తానుగా గ్రామాల్లో తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఈ వ్యూహం అమలు చేస్తున్నారు. వల్లభనేని వంశీమోహన్ మైనస్ పాయింట్ల విషయానికి వస్తే నియోజకవర్గంలో టీడీపీ నుండి గెలిచి వైసీపీకి మద్దతు పలికారు. అయితే అప్పటికే నియోజకవర్గంలో ఉన్న కీలక నేతలు దుట్ట రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావుల మద్దతుదారుల నుండి వంశీ పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాతి కాలంలో యార్లగడ్డ టీడీపీలో చేరారు. దీంతో ఆయన మద్దతుదారులు కూడా టీడీపీకి వచ్చారు. దుట్టా వర్గంలోనూ వల్లభనేని వంశీపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. వారిలో ఎంతమంది వంశీ గెలుపు కోసం పనిచేస్తారనేది కూడా గెలుపుపై ప్రభావం చూపుతుంది. ఇక గత 2 సార్లు వంశీ ఎమ్మెల్యేగా ఉండడంతో పాటు ఆ 2 సార్లు అధికార పార్టీలతోనే ఉన్నారు. కానీ ఆశించినంత అభివృద్ధి నియోజకవర్గంలో కనిపించడం లేదు. పారిశ్రామికంగా, ఆర్థికంగా బలమైన నియోజకవర్గం కావడంతో సహజమైన అభివృద్ధి తప్ప తనకంటూ మైల్ స్టోన్ అచీవ్మెంట్ లేదనే కామెంట్లు వస్తున్నాయి. ఇక పార్టీ మారినా టీడీపీపై విమర్శలు చేసినా రాజకీయంగా పరిమితమైతే ఇబ్బంది లేదు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని టార్గెట్ చేయడం, ఇబ్బందికర వ్యాఖ్యలు చేయడం వల్లభనేని వంశీకే మైనస్ అయింది. ఆ తరువాత ఆ వ్యాఖ్యలకు సంబంధించి క్షమాపణ చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఇక వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కావడం, ఆర్థికంగా కూడా ఇద్దరు బలమైన వారే కావడంతో కాస్ట్ పాలిటిక్స్ ఇక్కడ ఇద్దరికీ వర్తిస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైనది అమరావతి ఇష్యూ. ఆ ప్రభావం గన్నవరంలో ఖచ్చితంగా ఉంటుంది. అది వైసీపీకి ప్రతికూలమైన అంశమే. ఇక నియోజకవర్గంలో ప్రతి అంశం కూడా రాజకీయంగా వివాదాస్పదం కావడం, తరచూ గొడవలు కావడం తటస్థ ఓటర్లపై ప్రభావం చూపుతుంది. అది సాధారణంగానే అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా మైనస్ అవుతుంది. ఇక టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే గన్నవరం టీడీపీ కంచుకోట కావడం ప్రధానమైన ప్లస్ పాయింట్ కాగా, అమరావతి అంశం మరో ప్రధానమైన ప్లస్ పాయింట్. ఇక యార్లగడ్డ వెంకట్రావు గతంలో కేడీసీపీ చైర్మన్ గా చేసిన టైంలో ఆ బ్యాంకును ప్రగతి పథంలో నడిపించారు. దీంతో యార్లగడ్డ వెంకట్రావుపై సానుకూలత ఉంది. మరో ముఖ్యమైన అంశం పార్టీల పొత్తు. 2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీమోహన్ చేతిలో కేవలం 838 ఓట్ల తేడాతో ఓడిపోయారు యార్లగడ్డ వెంకట్రావు. ఆ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, బీజేపీ వేరువేరుగా పోటీ చేయగా జనసేన, సిపిఐ కలిసి పోటీ చేశాయి. సిపిఐ అభ్యర్థి అఫ్సర్ సయీద్ కి 6,675 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దామర్ల కోటేశ్వరరావుకి 1,014 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సుంకర వీరభద్ర ప్రసాద్ కి 1,823 ఓట్లు వచ్చాయి. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులకు, ఇతర పార్టీల అభ్యర్థులకు అందరికీ కలిపి దాదాపు 3,000కు పైగా ఓట్లు వచ్చాయి. ఈసారి బీజేపీ, జనసేన, టీడీపీ కలిపి బరిలోకి దిగాయి కాబట్టి ఆ ఓట్లు కూడా ప్లస్ అవుతాయని టీడీపీ చెబుతోంది. ఇక్కడే మరో విషయం ఏంటంటే పార్టీల పరంగానే కాకుండా నియోజకవర్గంలో వంశీని వ్యతిరేకించేవారు యార్లగడ్డ వైపు పనిచేస్తుండడం వైసీపీకి మైనస్ పాయింట్ అవుతుందని చెబుతున్నారు. టీడీపీ మైనస్ పాయింట్ల విషయానికి వస్తే గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారిలో దాసరి బాలవర్ధన్ రావు వర్గం ఎంతవరకు సపోర్ట్ చేస్తుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది. స్థానిక కోటరీలు కూడా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. బీజేపీ నాయకుడు కొర్రపోలు శ్రీనివాసరావు రెబెల్ గా పోటీకి దిగారు. పొత్తు ధర్మాన్ని టీడీపీ పాటించడం లేదని, తమకు కనీసం గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. కొంతకాలం క్రితం నారా భువనేశ్వరి నియోజకవర్గ పర్యటనలో కనీసం జనసేన పేరును కూడా ప్రస్తావించలేదని జనసేన నాయకులు చలమల శెట్టి రమేష్ బాబు అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. అవే కాకుండా ఈ నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే మరో అంశం ఓట్ ట్రాన్స్ఫర్. 2019లో వల్లభనేని వంశీ టీడీపీ నుండి పోటీ చేయగా యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ నుండి పోటీ చేశారు. ప్రస్తుతం కూడా వీరిద్దరే ప్రధాన ప్రత్యర్థులు. కాకపోతే పార్టీలు మారారు. పార్టీలకు ఉండే స్థిరమైన ఓటు బ్యాంక్ ఫిక్స్డ్ గా ఉంటుంది. అది పెద్దగా మారదు. కానీ 2019లో టీడీపీ నుండి పోటీ చేసిన వంశీకి ఓట్లు వేసిన వారిలో ఎంతమంది ఈసారి వైసీపీ నుండి పోటీ చేస్తున్న వంశీకి ఓటు వేస్తారు అనేది ముఖ్యమైన అంశమే. అదే అంశం యార్లగడ్డ వెంకట్రావు కూడా వర్తిస్తుంది. మొత్తం మీద గన్నవరం నియోజకవర్గంలో ఎవరు గెలిచినా సంచలనమే అని చెప్పవచ్చు.